అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో పరస్త్రీతో సంభోగం చేస్తే గరుడ పురాణ ప్రకారం ఎలాంటి శిక్షలు విధించబడతాయి, అదేవిధంగా జీవితాంతం చేసిన తప్పులకు పాప విముక్తి కలగడం ఎలా అనే దాని గురించి అయితే చర్చించుకుందాం. పరస్త్రీతో సంభోగం చేస్తే ఏమవుతుందో చూద్దాం. భార్య కాకుండా మరొక ఆడదానితో అది ఎవరైనా సరే సంబంధం పెట్టుకోవడం గరుడ పురాణ ప్రకారం అతి ఘోరమైన పాపం. దీనికి పడే శిక్షలు అంతకంటే ఘోరంగా కఠినంగా ఉంటాయి. చావగానే అతడు తామిశ్ర, అందతామిశ్ర, రౌరవ, మహారౌరవ లాంటి నరకాలలో పడతాడు. అగ్నిగోళాల్లో కాలిపోవడం, అదేవిధంగా తేలు పాముల కాటుకి లోనవ్వడం, శరీరం నలిగిపోవడం వంటి రకరకాల యాతనలు అనుభవించాల్సి వస్తుంది. పాపి జీవుడు ఆత్మగా మారిన తర్వాత అనేక జన్మల వరకు ఇదే బాధను అనుభవిస్తూ ఉంటాడు. అదేవిధంగా మిత్రుని భార్యతో సంబంధం పెట్టుకుంటే ఏ విధమైన శిక్షలు ఉంటాయి గరుడ పురాణంలో చూద్దాం. అలా సంబంధం పెట్టుకోవడం మరింత ఘోరం. ఎందుకంటే మిత్రుని భార్య మన కోసం నమ్మకంతో ఉన్న కుటుంబానికి ద్రోహం చేయడం లాంటిది. ఈ పాపానికి పడే శిక్ష ఏంటో తెలుసా? అవీచి నరకం, నీరు లేని ఎండబారిన అగ్నిగర్భం. అక్కడ జీవుడు నిరంతరం కాలుతాడు. చావులేని శరీరం అంతరించిపోతుంది. తర్వాత జన్మలో నమ్మకం లేని సంబంధాలు, మిత్రులందరూ దూరం అవ్వడం, ఇలా కఠినమైన శిక్షలైతే ఉంటాయి. తర్వాత ఒకవేళ భార్య చెల్లితో కనుక సంబంధం పెట్టుకున్నట్లయితే ఇది కుటుంబపు బంధానికి మచ్చ కలిగిస్తుంది. భార్య చెల్లి అంటే తండ్రి సమానురాలు. ఆమెతో సంబంధం పెడితే కుంభీపాక నరకం అనే భయంకరమైన శిక్ష ఎదురవుతుంది. అక్కడ అగ్గిపుల్లలతో కాల్చడం, ఉప్పు గంధకంతో శరీరాన్ని కాల్చడం, అలాంటి యాతనలు అయితే ఎదురవుతాయి. అదేవిధంగా తర్వాత జన్మలో భార్యకు శత్రుత్వం, పిల్లల పట్ల ద్వేషభావన, కలహాలతో కూడిన జీవితం, ఇలా రకరకాల శిక్షలైతే పడుతూ ఉంటాయి. మరొకరి భార్యను దురాశతో చూడటం కూడా చాలా పెద్ద పాపం. గరుడ పురాణ ప్రకారం వేరే వాళ్ళ భార్యని కామదృష్టితో చూడటం కూడా నరకానికి కారణమవుతుంది. ఆలోచనలు కూడా శుద్ధంగా లేకపోతే జన్మల వంతు బాధలే ఎదురవుతాయి. మరి వీటన్నిటికీ పరిహారం ఏమైనా ఉందా? ఉంటే ఏం పరిహారాలున్నాయి అనేవి చూద్దాం. గరుడ పురాణ ప్రకారం ఈ పాపాలకు పరిహారం చాలా కఠినమైనది. కానీ భగవంతుని నిజమైన పశ్చాత్తాపంతో పూజిస్తే, భక్తితో ధ్యానం, జపం ఇలా అనేక రకాల పూజలు చేస్తే కొన్నేళ్ల తర్వాత ఇలాంటి తాపత్రయాల నుంచి బయటపడవచ్చు. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.